ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నాకు ఈ కర్రీ చేయడానికైతే రాదండి. అమ్మ చేతి వంట అనుకుంటున్నాను కదా. మటన్ కర్రీ అయితే వండుతుందండి. ఫస్ట్ అయితే మొత్తం చిన్న పీసెస్గా కట్ చేసుకొని మొత్తం క్లీన్గా కడుక్కొని కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టి ఆ నీళ్ళన్నీ వంపేయాలండి. టమోటా, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు అండి అవన్నీ కలిపేసుకోవాలి. కలుపుకొని కరివేపాకు కూడా వేసుకొని తగినంత పసుపు, ఉప్పు, కారం అవన్నీ వేసుకొని బాగా దగ్గరికి ఒకటి కలుపుకోవాలి. అన్నీ కలుపుకున్నాక మొత్తం దగ్గరికి కలిపి పెట్టుకోవాలండి. నూనె వేసుకొని మనకి ఎన్ని వాటర్ పడతాయో అన్ని వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలి. మనం పక్కన చెక్క, మొక్క అయితే బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో అయితే రోజు బాగా టేస్ట్ నేను నూరుతాను చెప్పాను. ఎల్లిపాయలు, అల్లము అవన్నీ వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఆ స్మెల్ అయితే అదిరిపోతుందండి. మీరు ఎంతమందికి ఆ స్మెల్ అంటే ఇష్టం పక్కన మంచిగా నానబెట్టుకొని ఆ రసం అనేది ఆ మటన్ కర్రీలో వేసుకోవాలండి. తర్వాత